సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. గుండ్లపల్లి గ్రోత్ సెంటర్లో జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ పి కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, ఇతర అధికారులు. ప్లీజ్ అందరూ ఆఫీసర్ ఒంగూరు రాజశేఖర్ గారికి అందరికీ ప్రపంచ పర్యావరణ ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక స్వాగతం. నాదాస్వామిలో ఎంతైనా ఉంది. ఇది ఎవరో చెప్పారని కాదు, ఇంతకుముందు కలెక్టర్ ప్రజామతం చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఎమ్మెల్యే గారికి అందరం ప్రెజ్ చేస్తున్నాము. అవగాహన పెంచుతానని పచ్చని చెట్లు ప్రగతికి సోపాన మార్గమని సద్వినియోగపరుస్తానని చెట్లు ఆవశ్యకత పట్ల ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకోవడం జరుగుతుంది. ఇది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల మీద అలాగే సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలను కల్పించాలని ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఆ సంవత్సరంలో 2011లో ఫారెస్ట్ నేచర్ ఎట్ యువర్ సర్వీస్ అనే థీమ్. అలాగే ఈ సంవత్సరం జూన్ 5న మనకి మన చైర్మన్ గారు ఆయన ఆదేశాల మేరగా మేము వీక్ లాంగ్ ప్రోగ్రామ్ జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటున్నాము 1972 నుంచి. ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్స్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి ఇంకా ఒక ముఖ్య అంశం ఉంది. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజులోనే మనం అన్న కార్యక్రమం కూడా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కల నాటడానికి కార్యాచరణ తయారు చేసి ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మొక్కలు నాటడం జరిగింది. మన జిల్లాలో 4,10,000 మొక్కలు ఈరోజు ఒక్క రోజులో మాత్రమే నాటడం జరిగింది. అదేవిధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 35 lakhs మొక్కలు మన జిల్లాలో నాటడానికి మనకు కార్యాచరణ తయారు చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దీంట్లో అదేవిధంగా ఈ సంవత్సరం ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్తో మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా అంతం చేయడం అనే థీమ్తో ఈరోజు జరుపుకుంటున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి నెల 3rd Saturday స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టి ఒక్కొక్క థీమ్తో జరుపుకుంటున్నాము. దాంట్లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా మనము కంట్రోల్ చేయడం, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఒక్కొక్క ఇష్యూస్ని కూడా తీసుకుని దానికి ఎటువంటి సొల్యూషన్స్, ప్రజల్లోకి ఎటువంటి మార్పులు, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వివిధ కార్యక్రమం చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, ఏదో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక ప్రోగ్రాం వరకు మాత్రమే పరిమితం కాకుండా దీంట్లో ఏదైతే చెప్తున్నామో ఇక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చి వారు ఒక ఒపీనియన్ చెప్తున్నారు. మీకు అందరికీ కూడా మొక్కలు నాటించడం ఇది ఏమి కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఏమీ లేదు. మీకు మన ఎల్డర్స్ వారందరికీ కూడా ఎప్పటి నుంచో మనము చేస్తున్న పనే. బట్ ఇప్పుడు దీని గురించి ఒక అవేర్నెస్ అనేది
అన్నది కొద్దిగా తగ్గిపోయింది. దాంటిని ప్రజల మధ్యలో మళ్ళీ ఒక అవగాహన కల్పించి వారందరికీ కూడా ఒక మూమెంట్ రూపంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని, ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఉద్దేశంతో ఈ వనం మనం ప్రోగ్రాం కూడా ఇప్పుడు మొదలు పెట్టడం జరిగి ఉంది. మీరు అందరూ కూడా కనీసం ఒక్క ప్లాంట్ అయినా మీరు ప్లాంట్ చేయాలి. అదేవిధంగా దాంట్ని బతికించాలి. ఏదో ఒక రోజు ప్లాంటేషన్ చేసి దాన్ని ఫాలో అప్ చేయకుండా వదిలేయకూడదు. తప్పకుండా దానికి వాటర్ పోసి తర్వాత దాన్ని బతికించాలి. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ఒక రెసల్యూషన్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే మనం అందరూ కూడా మన పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక మంచి వారికి ఒక ఫ్యూచర్ ఉండాలి, వారికి ఆస్తులు సంపాదించి వారి కోసం మనం సేవ్ చేసి పెట్టాలి అని మన పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. అదేవిధంగా రేపు మన రాబోయే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి వాతావరణం వారికి మనం వదిలి వెళ్ళాలి. వారు తాగడానికి మంచి నీరు, వారు బ్రీత్ చేయడానికి శుద్ధమైన గాలి, ఒక ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని వారి కోసం మనం వదిలి వెళ్ళాలి అన్నది మనకు ఒక ఉద్దేశంగా ఉండాలి. అలాంటి ఒక పరిస్థితి రావాలంటే మనం ఈరోజు ఇప్పుడు నుంచే దానికోసం పని చేయాలి. సో ఆ యాటిట్యూడ్ మన ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఇది ఏదో మనం ఒక పబ్లిక్ కోసం మనం చేయట్లేదు, మన కోసమే, మన పిల్లల కోసమే, మన ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇది చేస్తున్నాము అన్న మన భావం మన ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఇలాంటి ప్రోగ్రామ్ ఇవి అన్నీ కూడా గవర్నమెంట్ చేస్తారు, డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేస్తారు, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ చేసుకుంటారు, లేదంటే ఎన్జిఓస్ ఎవరైనా చేస్తారు, ఎన్విరాన్మెంటలిస్ట్ చేస్తారు అన్నది కాకుండా మనం ప్రతి ఒక్కరు కూడా మనకు రోల్ ఉంది, మనం చెయ్యాలి, మన వంతు కృషి మనం చేస్తూనే ఉండాలి అన్న ఒక యాటిట్యూడ్తో, మన భావంతో మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాలి అని కోరుతూ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని తక్కువ టైంలోనే ఆర్గనైజ్ చేసినందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారికి, అదేవిధంగా మిగతా అధికారులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ. చాలా మందికి తెలుసు, మనందరికీ మొక్కల యొక్క అవసరం గురించి తెలుసు. మనం పీల్చుకునే గాలి ఎంత ఆక్సిజన్ ఉండాలో కూడా తెలుసు. 2019లో కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్లో పోతే లేదా జ్వరం వస్తే ప్రతి ఒక్కరు ఆక్సిజన్ చూసుకున్నాం. మనం ప్రతి ఇంట్లో ఒక ఆక్సిజన్ పల్స్ మెట్టి పెట్టుకొని 95 ఉందా, 94 ఉందా, 98 అని చూసుకున్న ఆక్సిజన్. ఎందుకు? అరే బాబు, ఆ రోజు 1 మీటర్ తగ్గితే ఏమవుతుందో ఆందోళన పడ్డాం. మరి ఇప్పుడు పర్యావరణం అంతా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంది. మరి ఆక్సిజన్ పర్యావరణం లేకపోతే మనం ఏం చేద్దాం? ఆ రోజు కరోనా వల్ల మనకి జబ్బు వస్తే, జ్వరం వస్తే మన లంగ్స్, మన ఊపిరితిత్తులు సరిపడా ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో మన బాడీలో ఉండేటువంటి శరీరంలో ఉండే ఆక్సిజన్ లెవెల్ మనం కూర్చున్నాం. బయట ఆక్సిజన్ ఉంది కానీ మనం లంగ్స్, మన ఊపిరితిత్తులు తీసుకోలేకపోయినా ఆ రోజు జబ్బు వల్ల. అందుకని 97 ఉందా, 98 ఉందా అని చెప్పి మనం కొలతేసుకొని పొరపాటున 93 దాకా వస్తే వెంటనే వెంటిలేటర్ పెట్టుకొని ఆక్సిజన్ ముసుగు పెట్టుకొని మాస్క్ పెట్టుకొని గాలి పీల్చుకున్నాము. ఎందుకంటే బయట పర్యావరణంలో ఆక్సిజన్ ఉంది కాబట్టి. కానీ పర్యావరణంలో ఆక్సిజన్ లేకపోతే ఏం చేయాలి? మరి అది అసలు సమస్య ఈరోజు ఉన్నది. మనము ఏడు బాగుండాలా అనుకుంటే అది అసాధ్యం. సో ఏంటిదంటే మన ఇంట్లో చెట్లు ఎప్పుడో 200 years చెట్లు, 100 years చెట్లు ఒక 6 నిమిషాల్లో నరికేస్తాము. కానీ మన అందరికీ గ్రీనరీ కావాలా, పక్కింటి వాళ్ళేమో చెట్లు కరెక్ట్ పెట్టుకోవాలా, నువ్వేమో నరికేయాలి. ఒకటి మనకేంటిదంటే సెన్సిటివిటీ టు ఏంటిదంటే ఒక చెట్టు, మంచి చెట్టు పెరగాలంటే ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు కూడా ఉంటాయి. మనం ఒక 6 నిమిషాల్లో తప్పకనే చెట్టు నరికేస్తాం.
రోడ్లు అంటే ఎన్ని రోడ్లైనా వేసుకోవచ్చు, కానీ చెట్లు ఇలాంటివి మనము 100-150 ఇయర్స్ చెట్లు మనము గ్రో చేయలేము. మనం ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ, మనం ఎంత పెద్ద మనుషులైనా కానీ అవి అయితే చేయలేము. సో అవన్నీ ఏంటిదంటే మనము సెన్సిటివ్గా ఉండాలా. ఫస్ట్ పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ కంట్రోల్ అంటే మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు ఒక చెట్టు ఇంటి ముందైనా ఇంట్లో అయినా మనము నాటుకోవటము, అక్కడ ఉన్న పార్కులలో ఏదైనా చేసుకోవటము అనేది చాలా అంటారు. అంటే అది ఎవరి కోసం కాదు, మన కోసం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే మీరు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ సడన్గా వస్తే మీకు తెలుస్తుంది ఏ పొల్యూషన్ ఏంటిదండి. సో మనం ఏంటిదంటే ప్లాంటేషన్. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, ప్లాంటేషన్ చేయాలి. దాని తర్వాత వాటర్ పొల్యూషన్ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మనమంతా ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం పొలాలలో. ఆ పొలాల వాటర్ మళ్ళీ గుల్లకమ్మలోకి వస్తుంది, గుల్లకమ్మల నుంచి మళ్ళీ మేము ఆర్డబ్ల్యూఎస్తో మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఇంటర్లింక్. సో అందుకని మనం ఏంటిదంటే మనమే సెన్సిటివ్గా, అంటే అదేదో గవర్నమెంట్ చేయాలి, మనమే దాన్ని గుర్తించుకొని సెన్సిటివ్గా ఉండాలనేది, మన ఆరోగ్యం మనం కాపాడాలా, మన చేతిలో ఉండే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ తీసుకుంటారు, ఏదో రూపాయి తక్కువని ఆ ప్లాస్టిక్ తీసుకొని చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్స్ వల్ల మరీ ముఖ్యంగా యానిమల్స్కి కానీ ఎన్వైరన్మెంట్కి ఎంత పొల్యూషన్ అంటే మనం చెప్పలేనంత పొల్యూషన్. సో ఏంటిదంటే నేను మీ అందరికి చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్ యాజ్ అ పర్సన్ ఇనిషియేటివ్. ఈ వాటరు, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ని మనం చూస్తాం. ఒకటేంటిదంటే అందరూ చెప్తా ఉంటుంది బాగా ఏంటిది ఒంగోలు ఏమో 37 సంవత్సరాలు చల్లగా ఉండేది, ఇప్పుడేమో వేడి బాగా అయిపోయింది. అంటే మన చెట్లన్నీ నరికేస్తే వేడి కాకుండా ఇంకేమవుతుంది.